ఫోన్ చేసి ఉత్తరం రాసి మందలిస్తావు నీకు చెప్తే డైరెక్ట్ గా వచ్చేసేమిటే నీ యవ్వా ఇయ్యాల పోరాను ఫోన్లకు కారణకు లొంగుతారా అరే వానికి ఏదో చదివెక్కలేదంటే ఫోన్లే దేడిది మాకాడు అనుకున్నా ఈ తల్లి ఈడు సిగరెట్లు కాల్చుడు బిర్యానీలు తాగుడు షురూ చేసిండు నేను ఇట్లా చేతులు అడుగుని కూర్చున్నా అనుకో ఇక వీడు రేపటి నుంచి ఫోన్లు అమ్మడి తిరుగుతాడు ఈయన పీన్ ఎలా ఏడి ఎలా లక్కున్నాడు ఉస్సేదిరా ఉస్సు ఇది ఎవరి తెలియదు కథ అయ్యా కళ్ళు తాగితే కొడుకు పాలు తాగుతాడు ఈ నోట్ల మన్ను పోయ్యా యాడా ఆ కమీనే కుత్తే గారు యాడా యాడాడు కాలేజీ నుంచి వస్తాడు వచ్చాక తిరుదు గాని వచ్చినాక తిట్టుడైంది కాలేజీ బయట చంపి బొందలు పెడతా ఈ తల్లి రే ఇయ్యాల నీకు మూడింది ఇదిగో నీ కోసం సొక్కాలు చెప్పుకుని మరి సెకండ్ షో సినిమా టికెట్లు తీసుకొచ్చాం మొహమాట పడకుండా తీసుకొని థాంక్యూ మూడెవరికి మీ అమ్మకి మీ నాన్నకి మీ తమ్ముడికి మనకి వాళ్ళు వెళ్ళిపోయాక మన ఇద్దరం ఇంట్లో టీవీలో సినిమా చూద్దామే హలో చెప్పు డాడీ ఓకే డాడీ చెప్తా ఓకే ఇదిగో బా ఏంటి అత్తయ్య కాలేజీకి వస్తుందంట ఎప్పుడు ఏదో రకంగా ఇరిగించాలని చూస్తాను చదవలేరు లేరు ఇక్కడ కదా జలస్ సారీ బా క్యారీ ఆన్ ఏంట్రా ఏమైంది మా అత్తయ్య కాలేజీకి వస్తుందంట అయిపోయాడు మన ఇద్దరిని చూసి కాలేజీలో చాలా మంది ఎడుతున్నారు తెలుసా కాకపోతే మనం అలాంటి పట్టి చూడ అమ్మా అమ్మా నీ అమ్మ నువ్వు గిడపట్టి చేసి పని గిదారా నీ అయ్యకేమో పేటకు సోకు నీకు పోరు సోకు చదువుకోరాని పంపిస్తే నువ్వు చేసే పని గిదారా గిదారా నీ తల్లి గిదారా నేను ఇలా చంపి మొదలు పెడతా నీ అమ్మ సాగు ఆగు ఆగు పరిగెత్తుకొచ్చేస్తుంది అయ్యి బాబు వదిలేదు అమ్మా ఆగరా నీ అమ్మ పరిగెత్తలేకపోతున్నా అమ్మ వద్దు వదిలేవే ఏంట్రా ఏంటి ఏమైంది నీకు మా అమ్మని చంపించలే ఉంది ఎక్కడైనా దాచారా టెన్షన్ పడకు ఆ మూల దాకు పాత మనసులో పెట్టుకుని చెప్పకండి ఆగండి ఆగండి ఎమోషన్ అవ్వకండి అబ్బాయి కోసమే ఎదుగుతున్నారు మీరు స్టెయిన్ అవుతున్నారని ఆ మూల దాచాను శుక్రియా అబ్బు కాలేజీ కూడా వచ్చి కొట్టేస్తుంది అందరి ముందు పరుగు పోయిందిగా ఇంకెలా తలెత్తుకుంటాం ఏంటమ్మా ఏంటి కాలేజ్ అనుకుంటున్నావు మీ అయ్యకి చెప్పిన బత్తాలు ఆడుందని ఇన్లే నా చేతులు చచ్చిండు నీ కూడా చెప్తున్నా చదువుకోమని ఇంటలేవు నీ కూడా నా చేతులు చస్తావా ఏంటి ఎందుకురా మీ అయ్య కూడా కలిసి నన్ను చెట్టదారి చేస్తారు ఇంకో పాలిసోడి లంగనక్కరాలు చేసినవంటే నిన్ను కొట్ట కొడక మీ అయ్యతానికి పంపిస్తా యాదుంచుకో నీ తల్లే డియర్ స్టూడెంట్స్ ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా ఎక్స్కర్షన్ టూర్ అరేంజ్ చేశాను ఇందులో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి కొంతమంది అపోజ్ చేశారు ఓవర్టేక్ చేశాను ఎందుకంటే మీ ఆనందం నాకు ముఖ్యం మా ఆనందం కోసం మీ కమిషన్ కోసం కుర్రోళ్ళు కదా కొంచెం చనువు ఎక్కువ ఇదిగో భువనేశ్వరరావు చెప్పండి శాంకర్రావు గారు ఈ పొజిషన్ లో ఎక్స్ట్రా వచ్చి ఏమేం చేస్తామండి పోస్ట్ పోన్ చేయొచ్చుగా ఏంటి నువ్వు వస్తున్నావా ఏం మీరు రాకూడదు మేము మనుషులం కాదా నిన్నటిదాకా అలాగే అనుకున్నాను రా నిన్న మీ అమ్మని చూసే కాదని అర్థమైంది ఏమంటే ఎవడ బ్యాక్గ్రౌండ్ ఎవరికి ఉంటుంది మా అమ్మ ఇక్కడికి వచ్చింది ఎవరు తెలిసింది మీ ఇంట్లో ఏం జరుగుతుంది ఎవడ తెలుసు నీ అంత పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ ఎవడకుండదు మీకు దండ పెడుతున్నాను వదిలేసి అసోసియేషన్ చెప్పండి Look at that. Yeah, so nice. రాంబాబు లొకేషన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి చిన్న ఫోటో సెషన్ చేద్దాం బాగా చేద్దాం చేసి కరెక్ట్ గా కమా డ్రెస్ కూడా బాగుంది మరి టేకింగ్ ఎలా ఉంటుందో చూడాలి
3/4 పెట్టుకో. Okay, sir. బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా చూసుకో. అలాగే, sir. ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫోకస్ ప్రాబ్లం ఉండదు సార్, యూ క్యారీ సార్. రెడీ. యా ఫెంటాస్టిక్. ఓ దట్స్ గ్రేట్. జస్ట్ మినిట్. ఐ వాంట్ దట్. యా ఎక్సలెంట్ బాడీ లాంగ్వేజ్. యా వాట్ ఎ పర్ఫార్మెన్స్. యా రైట్ పెట్టుకో. ఫోకస్ షుడ్ బి షార్ప్. రెడీ రెడీ. రెడీ సార్. బ్యూటీ. సూపర్. రియల్లీ పవర్ఫుల్. బ్రిలియంట్ వేరియేషన్స్ యు నో. జస్ట్ మినిట్. టేక్ యువర్ ఓన్ టైం. మైండ్ బ్లోయింగ్. యా ఇట్స్ రొమాంటిక్. ఇట్స్ ఎక్స్ట్రార్డినరీ. యా ఓకే. yes exactly. This is the heights of emotion. ఆర్ యు సాటిస్ఫైడ్? Okay sir. లెట్స్ గో. నాకు వస్తున్నప్పుడు చూసాను రా, చాలా టిపికల్ గా ఉంది. ఇదిగో ఇంకా బ్యాక్గ్రౌండ్ ఏం వద్దు, మనకి మాక్సిమం చేశాం కదా. అలాగే, ఈ త్వర మాత్రం మెయిన్. బ్లాక్ చాలా బాగుంది. జాగ్రత్తగా కంపోజ్ చేయి మరి. ఓకే ఏదైనా డిఫరెంట్ ట్రై చేద్దాం. ఓకే మీరు రెడీయా సార్? వెయిట్. యువర్ థింకింగ్. యామ్ ఐ రైట్? ఇట్స్ రియల్లీ డిఫరెంట్. యా hey it's cute. Yeah I know it's pathetic. just relax. ఓకే మూడ్ చేంజ్ చేద్దాం. కరెక్టే సార్, లేకపోతే మొన్నటినే వస్తుంది. యా. It's really funny. It's kiddie. ఓకే రా, చాలా బాగా చేసావు. With pleasure. Ah. Thanks for your opportunity. Okay. చియా ఏ పానీ. ఏంట్రా నాకు తెలిసి కరెక్ట్ కదా భయ్యా. అరే ఏమవుద్ది, చచ్చిపోతావా? ఓసారి కలుపుకొని చూస్తే తెలుస్తుంది. రాయ్ నేను సీరియస్ గా మాట్లాడుతాను, నువ్వు జోక్ లేకు. ప్రాబ్లం గురించి ఆలోచించి. ఏంట్రా ముగ్గురు సీరియస్ గా డిస్కస్ చేస్తున్నారు? మాకు డౌట్ వచ్చింది సార్. ముగ్గురికి ఒకే డౌట్ వచ్చిందా? అవును సార్. అప్పుడు మీరు ముగ్గురు కొట్టు చేస్తే ఏం తెలుస్తుంది? నాలా నాలెడ్జ్ ఉన్నవాడిని అడగాలి. నిజమే, నేను ఇలాంటి కరెక్ట్ గా చెప్తారు. థ్యాంక్స్. ఇప్పుడు ఆ. ఈ ఐస్ ఉంది కదా, ఆ. దీన్ని మందులో కలుపుకోవచ్చా? ప్రశ్న అర్థం కాలేదనుకుంటా, ఒక్క నిమిషం. ఈ ఐస్ ఉంది కదా, దీన్ని స్కీలో కలుపుకుని తాగచ్చా? ఎండ్రిన్లో కలుపుకుని తాగరా, దరిద్రం వదులుద్ది. ఇదిగో ఇలాంటి వరగడ్డం సమాధానం చెప్పారు, నాకు చిరాకు వచ్చేస్తా సార్. ఏ లెక్చరర్స్ ఇలాంటి అదో ప్రశ్నలు ఇస్తాడు, చిరాకు రాదా? లెక్చర్ లో బిహేవ్ చేస్తున్నారా? ఎవడేం చేస్తాడో మా తెలదా, మా ఊరుకో ఎమోషన్ ఒక పరువు పోద్ది. ఏదో టూర్కి వచ్చాం, ఇక్కడ కౌంటర్లు ఎన్కౌంటర్లు ఎందుకు చెప్పు, హ్యాపీగా ఆడుతూ పాడుతూ గడిపేద్దాం. అయితే నేను పాడతాను సార్. పాడు. తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా. ఏం భయ్యా బాగా బాలేదా? ఏ నీ సైడ్ ఓకే, బాగా పాడావు కూడా. మరి కానీ రచయిత నాకు అన్యాయం చేశాడు. ఆ రచయిత నీకు అన్యాయం చేశాడా? ఎలా? క్లారిటీ ప్లీజ్. తెల్లవారు వెలుగేంటండి, నల్లవారు వెలుగని రాయచ్చుగా. తెల్లవారు వెలుగంటే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ రా. ఎర్లీ మార్నింగ్ ఎదవల్లారా, మీతో కూర్చోవడం నాదే బుద్ధి తక్కువ. ఇదిగా అంకలక్ష్మి, నువ్వు మటుకు అక్కడ ఖాళీగా ఎందుకు వచ్చి వచ్చాయి, ప్రతి ఓడు కొట్టేస్తా. నన్ను డిస్టర్బ్ చేయకు. ఈ రోజు మా నాన్నగారు వర్ధంతి. ఇది వర్ధంతి అంటే ఏంటి? నేను చెప్తా. పుట్టినరోజు బావా. ఓహో ఏం లక్ష్మి, ముందు చెప్తే కేక్ ఆర్డర్ ఇచ్చేవాళ్ళంగా. వర్ధంతి అంటే ఏంట్రా? పుట్టినరోజు, బర్త్డే. వర్ధంతి అంటే తినవురా, తినవురా, తినవురా. అయ్యా ఆ, ఎదవా. నమస్కారం బా. లేకపోతే తీరిందా? హలో ఎవరు? నేనే. ఫోన్ ఎత్తరే? నాకు ఫోన్ ఎత్తలేదంటే బాత్రూంలో ఉన్నాను. అమ్మాయిందా? అమ్మాయా దొరకలేదు. చిచ్చి లేదు. మందు తాగుతున్నట్టున్నారు. మంతాగేనా? వాసన చూడు. ఇలాంటి అనుమాన పిల్లం పగవరకు కూడా ఉండకూడదు. పెట్టే పోనా. ఎస్టీడీ దండగ దీనికి. ఇదో తలపోటు మందు అయిపోయింది. భయ్యగారి దగ్గర దొరుకుతుంది, తెచ్చుకుందాం. ఏరా బాబు, మొక్కేసి 2 రోజులు అయింది. సంపేత్తనం తీసుకో. అదా దాసుకో. మూసుకో. సారీ భయ్య. అయ్యి బాబాయ్, దొంగ డైరెక్ట్కి వచ్చాడు. ఏంటి సారీ సార్, మీరని తెలియక దొంగడు అనుకుని కుమ్మేశాం. తెలిస్తే తెలియనట్టు నటించి ఇంకా గట్టిగా గుర్తేసేవాళ్ళం. ఏం ఆడుతున్నావు సార్? రాక మన రూమ్కి వస్తేనే ఏడు సార్లు వచ్చారా? చలి ఇరగేసేస్తుంది భయ్యా. స్వెటర్ మిట్రా. షట్టర్లు ఇక్కడ పని చేయట్లేదురా. అయితే క్వార్టర్ వేయాలి. క్వార్టర్ హ్యాపీలు వేసేద్దాం. తర్వాత షాక్ అవుతుంది కానీ ముందు మంత్ నువ్వు ఆగు భయ్యా. ఏంట్రా? మమ్మల్ని ఎప్పుడు చెత్త ప్రశ్నలు వేసి చంపేస్తుంటా కదా, నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్తేనే మందు. అడుగు అడుగు అడుగు. Come on, come on, come on, come on. దుర్గత్ అంటే ఏంటి? ఇదే నాకు పట్టిన గతి. కరెక్ట్ చెప్పండి. ఓహో మళ్ళీ అడుగు. దుర్గత్ అంటే ఏంటి? దుర్గకు పట్టిన గతి. బీట్రూట్ అంటే? బీటేసే రూటు. మేనత్ అంటే? మేలో పుట్టిన నత్త. అరే మీరు అచ్చ మాల మాడుతున్నారే. నేను మీలో కలిసిపోయాను కదా. తీతి మంది మంది మందుంటే మేము తాగమా? మందు లేదా? ఇదిగో భోజరావు, డిప్రెస్ అవ్వకండి, వెళ్ళి తెచ్చుకుందాం. అలా మీరు అక్కడికే ఆ సాక్స్ సోడాలు ప్రిపేర్ చేయండి. జాగ్రత్త భయ్యా, కొత్త ప్లేస్. ఎఫెక్షన్